అండి వెల్కమ్ టు డే ట్రేడర్ అనాలిసిస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఆడియన్స్ కోసము ఛానల్ స్టార్ట్ చేసామండి. ఓన్లీ ఫర్ ఫ్రీ లెర్నింగ్. ఓకే, చూడండి, డైలీ మనం బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ లెవెల్స్ చెక్ చేస్తాము. ఓకే, డైలీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు ఈరోజు మనం ప్రైస్ యాక్షన్ గురించి డిస్కస్ చేస్తామండి. ప్రైస్ యాక్షన్ గురించి. ప్రైస్ యాక్షన్ అనేది, ఓకేనా, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే డేటా అనాలిసిస్ ఛానల్లో మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఓకేనా, యూట్యూబ్ ఛానల్, ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మన లింక్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి. ఓకేనా, లింక్స్ కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి. టెలిగ్రాము, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఛానల్. ఓకేనా, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, అండ్ ప్రైస్ యాక్షన్ గురించి డిస్కస్ చేస్తాం. అందరూ ప్రైస్ యాక్షన్ ఏంటి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు ప్రైస్ యాక్షన్ గురించి ఐడియా ఉండదండి. ఓకే, ప్రైస్ యాక్షన్ అనేది మనకు ప్రైస్ యాక్షన్ అంటే ప్రైస్ అనేది డిఫరెన్షియేషన్ అండి. ఓకేనా, ప్రైస్ డిఫరెన్షియేషన్ అంటే మామూలుగా ఇప్పుడు మార్కెట్లో బయర్స్ సెల్లర్స్ ఉంటారు. సెల్లర్స్లో మా తర్వాత మళ్ళీ ఎఫ్ఐఐ అండ్ డిఐ ఉంటారు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఓకేనా, ఎఫ్ఐఐ అండ్ డిఐ ఎఫ్ఐఐ అండ్ డిఐ ఓకేనా, ఎఫ్ఐఐ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, తర్వాత డిఐ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఓకేనా, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే వేరే కంట్రీస్ నుంచి ఫండ్ అనేది ఇన్వెస్ట్ చేస్తారండి. ఓకేనా, వేరే కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్ చేస్తారు స్టాక్ మార్కెట్లో, ఇండియన్ కంపెనీస్ పైన. ఓకేనా, వేరే కంట్రీస్ నుంచి. డొమెస్టిక్ అంటే లైక్ మన ఇండియన్స్ బ్యాంక్స్, ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా, ఇవన్నీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ కిందకి వస్తాయండి. తర్వాత ట్రేడింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు స్టాక్ మార్కెట్లో. ఓకేనా, ఇది డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఓకే, అది ఎఫ్ఐఐ అండ్ డిఐ అండి, ఎఫ్ఐడిఐ. తర్వాత ప్రైస్ యాక్షన్ అంటే చూస్తాం. చూడండి, ప్రైస్ యాక్షన్ మనకు ప్రైస్ యాక్షన్ అంటే బయర్స్ అండ్ సెల్లర్స్ డిఫరెన్షియేషన్ ఉంటుంది అనమాట. ఎక్కడ బయర్స్ ఉంటుంది, ఎక్కడ సెల్లర్స్ ఎక్కువగా ఉంటారు. ఓకేనా, చూడండి, ఇక్కడ చూసారా, చూడు, ఇప్పుడు ఇక్కడ చూస్తాం. ఇంకో సపోర్ట్ లైన్ తీసుకున్నాము. చూడు, ప్రైస్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది కదా. ఓకేనా, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఇది రెసిస్టెన్స్ అవుతుంది. అప్పుడు ఇది రెసిస్టెన్స్. ఓకేనా, ఇక్కడ మెయిన్ బయర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఫారిన్ ఇన్వెస్టర్స్, పెద్ద ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అనే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉంటారు. ఓకేనా, బల్క్ ఆఫ్ అమౌంట్తో ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, వాళ్ళు ఒక్కసారిగా బై చేసినప్పుడు మార్కెట్ అనేది బుల్లిష్ లెవెల్ వెళ్తుంది. ఓకేనా, వాళ్ళు ఒకసారికి ఏదో అదే కంటిన్యూషన్ అయింది అనమాట. వాళ్ళు బయర్ బుల్లిష్ లెవెల్ పోయింది. ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఓన్లీ ఫర్ బయర్ తీసుకున్నారు కాబట్టి ఇంతవరకు మార్కెట్ వెళ్ళింది, బయర్ ఛాన్సెస్. ఓకేనా, ఇది ప్రైస్ అనేది ఇంతవరకు వెళ్ళింది మార్కెట్. చూడండి, ప్రైస్ ఇంతవరకు వెళ్ళింది మార్కెట్. వాళ్ళు ఒకసారిగా ఇక్కడ మనం సెల్స్ రీటైలర్స్ మనం అనమాట. రీటైలర్స్ అంటే ఓకే, రీటైలర్స్ అంటే మనం ఇక్కడ ఎంటర్ తీసుకున్నామని ఇంతవరకు వచ్చింది. మళ్ళీ తర్వాత ఇక్కడ మూవ్ చేశారు. తర్వాత ఇక్కడ ఫారిన్ పెద్ద ఇన్స్టిట్యూట్ ట్రేడర్స్ అనేవాళ్ళు చూడండి, ఇక్కడ మరీ కూల్గా ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళు సెల్ చేసినప్పుడు ఇక్కడ వాళ్ళు మార్కెట్ పడిపోతుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటారు, ఒక్కసారిగా మూవ్ చేస్తారు. చూడండి, మార్కెట్ ఒకసారిగా మూవ్ చేసేప్పుడు చూడండి, ఒకసారి ఇదో చూడండి, చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ ఒక్కసారిగా వాళ్ళు సెల్ చేసేసారు. ఇక్కడ నుంచి ఒకసారిగా సెల్ చేసేసారు. సారీ, 1 సెకండ్. సారీ, పెన్సిల్ లైన్. ఇది 1 సెకండ్. మార్కెట్ చూడండి, ఇక్కడ మార్కెట్ ఇక్కడ
బిగ్ బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఇక్కడ సెల్ చేశారు మార్కెట్ అని ఇంతవరకు తీసుకొచ్చారు. చూడు మార్కెట్ ఇంతవరకు తీసుకొచ్చి ఒక్కసారిగా మూవ్ చేశారు. ఓకేనా, ఒకసారిగా మూవ్ చేసినప్పుడు అది ఈ విధంగా మార్కెట్ అనేది ఒకసారిగా మనం మార్కెట్ డౌన్ అవుతుంది, ఒకసారిగా అప్ అండ్ డౌన్ అవుతుంది కదా, ఇదే అండి మార్కెట్ అనేది. ఓకేనా, చూడు ఇక్కడ నుంచి మళ్ళీ మూవ్ చేశారు. ప్రైస్ యాక్షన్ అంటే ఏం లేదండి, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు మార్కెట్ ఎలా అవుతుందో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకేనా, మనం వాళ్ళు ఫాలో అవుతూ వాళ్ళు ఎక్కడ బై చేస్తున్నారో అది ఫైండ్ అవుట్ చేసి మనం మన ట్రేడ్ అనేది తీసుకోవాలండి. చూడండి ఇక్కడ చూడండి ఇంతవరకు తీసుకెళ్లారు. ఇక్కడ నుంచి మళ్ళీ సడన్ ఫాల్ ఇంతవరకు సడన్ ఫాల్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంతవరకు తీసుకెళ్ళచ్చు. చూడండి ఎంతవరకు బిగ్ మూవ్ తీసుకెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్ అయింది మార్కెట్ అనేది, ప్రైస్ యాక్షన్ అనేది. చూడండి ప్రైస్ యాక్షన్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడు ఇక్కడ ఇక్కడికి వచ్చిందా ఈ రెసిస్టెన్స్, ఇది అంతా రెసిస్టెన్స్. ఇక్కడ వరకు వాళ్ళు ఇక్కడ సెల్ లెవెల్ సెల్ కంటిన్యూషన్ మూవ్ చేశారు, మళ్ళీ ఒకసారిగా మూవ్ చేశారు. చూడండి మళ్ళీ ఒకసారిగా డౌన్ చేశారు. ఇది ప్రైస్ యాక్షన్ అంటే బయర్స్ సెల్లర్స్ మధ్య వార్ అండి, యుద్ధం. ఓకేనా, బయర్స్ ఎక్కువ మంది ఎక్కువగా డౌన్ షేర్స్ అనేవి వేలల్లో లక్షల్లో క్రోడ్స్లో సెల్ చేస్తారు, బై చేస్తారు. వాళ్ళు బై చేసినప్పుడు మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. ఓకేనా, వాళ్ళు ఒక్కసారిగా సెల్ చేసినప్పుడు లాట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కదా, వాళ్ళు క్రోడ్స్లో బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, ఒక్కసారిగా సెల్ చేసినప్పుడు డౌన్ అవుతుంది మార్కెట్. అది మనం ఫైండ్ అవుట్ చేసి మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ తీసుకోవాలండి. ఓకేనా, అదే ప్రైస్ యాక్షన్ అండి. ఓకేనా, ప్రైస్ యాక్షన్ అంటే మెయిన్ ఏరియాస్ అండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ఉంటాయి. ఆ బిగ్ ప్లేయర్స్ దగ్గర మనం ఎక్కడ ఎంట్రీ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, మెయిన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మళ్ళీ సేల్ చేశారు ఒకసారిగా మళ్ళీ మూవ్ చేశారు. ఓకేనా, చూడండి మార్కెట్ ఎలా ఉందో, ఒకసారిగా సేల్ చేశారు, ఒకసారి మూవ్ చేశారు. అదే ప్రైస్ యాక్షన్ అండి. ఓకేనా, ఇక్కడికి వచ్చింది చూడండి ప్రైస్ యాక్షన్. ఇక్కడ సపోర్ట్ అనుకో, చూడండి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ చూడు, ఇక్కడ సపోర్ట్ తీసుకునిందా, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ మూవ్ అయ్యింది. చూడండి ప్రైస్ యాక్షన్ అనేది అదే అండి. మామూలు బిగ్ ప్లేయర్స్ ఉంటారు కదా, ఇక్కడ చూడు మీరు చూడు ఈ విధంగా. నెక్స్ట్ ఇది చూడు, చూడు ఇక్కడ సపోర్ట్ తీసుకున్నారా, ఇది సపోర్ట్ తీసుకున్నారా, మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ సెల్ చేశారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇదంతా ఈ ఏరియా సపోర్ట్ ఏరియా, ఇక్కడ నుంచి మళ్ళీ మూవ్మెంట్ ఇటు సెల్ అయింది. చూడండి ఇది ప్రైస్ యాక్షన్ అంటే అండి, బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్య బిట్వీన్ వార్ అండి. ఓకేనా, వార్ యుద్ధం జరుగుతుంది. వాళ్ళంతా సేల్ చేస్తే ఇదంతా సేల్ చేస్తున్నారు. ఓకేనా, దిస్ అన్నమాట. అదే చూడు ఇలా మార్కెట్ అనేది ఏర్పడుతుంది. చూడు ఇక్కడ చూసారా, ఇక్కడ చూడు ఇదంతా ఏరియా కదా, ఇదంతా సపోర్ట్ రెసిస్టెన్స్. ఓకే, సపోర్ట్ రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ రెసిస్టెన్స్. చూడు ఈ లెవెల్ నుంచి మళ్ళీ బై చేశారు. ఇక్కడ నుంచి మళ్ళీ మూవ్ అయింది మా మార్కెట్ అనేది, ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ డౌన్ అయింది. మరి బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్య ప్రైస్ యాక్షన్ లెవెల్స్ అనేవి ఉంటాయండి. ఓకేనా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ ఓకేనా, ఇక్కడ చూడండి మార్కెట్ ప్రైస్ యాక్షన్ అనేది ఇక్కడ అలా వచ్చిందా, ఇక్కడ చూడు ఒకసారి. ఇది ఇక్కడ సపోర్ట్ ఆరు లైన్ తీసుకున్నాము, చూడు మార్కెట్ ఇక్కడికి వచ్చిందా, ఇక్కడ ఒకసారి ఉందా, ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ ఒకసారి వచ్చిందా, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్, ఇది క్రాస్ అయింది కాబట్టి ఇక్కడ డౌన్ అయింది మార్కెట్. చూడు మార్కెట్ డౌన్ అయింది, ఇక్కడ చూడు ఇది వచ్చింది మార్కెట్, మళ్ళీ దీన్ని క్రాస్ అయింది, ఇంతవరకు వచ్చింది, మళ్ళీ దీన్ని క్రాస్ అయ్యి బై లెవెల్ మూవ్ అయింది. ఇదంతా ఒక లెవెల్స్ అనేవి ఉంటాయండి. ఓకేనా, ప్రైస్ యాక్షన్ అక్కడికి వచ్చి మళ్ళీ రిటర్న్ అవుతుంది. ప్రీవియస్ బేస్ చేసుకోవాలి ప్రైస్ యాక్షన్ అనేది ఎలా జరిగింది ప్రీవియస్ డే రోజు, దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేస్తామండి. చూడండి ఇక్కడ చూడు, ఇక్కడ వచ్చిందా, మళ్ళీ డౌన్ అయిందా, ఇక్కడ ఇది క్రాస్ అయిందా, ఇటు పోయింది. ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేస్తామండి. ఓకేనా, ప్రైస్ యాక్షన్ అంటే మెయిన్
యుద్ధం లైక్ యుద్ధం అండి, యుద్ధం లైక్ బయర్స్ సెల్లర్స్ మధ్య యుద్ధం. ఎక్కడ ఎక్కువ మంది ఉంటారు, ఎక్కడ దాన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ ఎగ్జిట్ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఎంట్రీ ఎగ్జిట్ తీసుకుంటాం. మెయిన్ బేస్ చేసుకొని మనం ప్రైస్ యాక్షన్ అంటే సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, ఎంట్రీ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది, అంటే బయర్స్ ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, లైక్ దానిలాగా మనం బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేస్తాం. ఓకేనా, చూడండి ఇది ఎలా ఉంది, ఇది బేస్ చేసుకున్నాం. ఫస్ట్ ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది, ఇదంతా సపోర్ట్ జోన్, ఇదంతా సపోర్ట్ జోన్. చూడు ఇక్కడికి వచ్చిందా, పోయింది మరి. చూడు సపోర్ట్ జోన్, ఇది రెసిస్టెన్స్ అవుతుంది, ఇది రెసిస్టెన్స్. ఓకే, ఇది రెసిస్టెన్స్ అవుతుంది మార్కెట్. దాన్ని వెయిట్ చేసుకుని మనం ట్రేడ్ చేస్తాం. చూడు నెక్స్ట్ ఇలా చూడండి, ఇక్కడికి వచ్చిందా. చూడు ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చింది, డౌన్ అయింది, ఇది రెసిస్టెన్స్ మళ్ళీ క్రాస్ అయింది. ఇది ఏంటి ప్రైస్ యాక్షన్ అంటే మెయిన్ ప్రీవియస్ డే రోజు ఎలా జరిగింది, ఎలా ట్రేడ్ జరిగింది. ఓకేనా, ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కువ సార్లు ఏ పాయింట్ దగ్గర బయర్స్ అండ్ సెల్లర్స్ మూవ్ అవుతున్నారు చూడండి. ఇదే ఇక్కడ ఇది క్రాస్ అయింది, ఇది క్రాస్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ చూడు ఇది రెసిస్టెన్స్ తీసుకునేది, ఈ రెసిస్టెన్స్ క్రాస్ అయితే మార్కెట్ అనేది ఇది సైడ్ వేస్ మార్కెట్ అన్నమాట. ఈ సైడ్ వేస్ మార్కెట్ తీసుకునేది, ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్ చూడు, ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్, మరి సైడ్ వేస్ మార్కెట్ ఇది. ఓకేనా, ఇది క్రాస్ అయింది, ఇది ఎప్పుడైతే ఇది క్రాస్ అయిందో ఇక్కడ నుంచి మార్కెట్ బూమ్ అయింది, బుల్లిష్ లెవెల్లో పోయింది మార్కెట్ అనేది. చూడు మార్కెట్ బుల్లిష్ లెవెల్లో పోయింది, ఇక్కడ నుంచి మార్కెట్ బుల్లిష్ లెవెల్లో పోయేసి ఇక్కడ మరి సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకుంది, ఇక్కడ రెసిస్టెన్స్. ఓకే, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ అనేది మార్కెట్ డౌన్ అయింది అనుకో, కలా వస్తుంది 23,670 నిఫ్టీ 50 అనేది. ఇది సపోర్ట్ తీసుకుంటుంది, అప్పుడు ఇది సపోర్ట్. ప్రైస్ యాక్షన్ అంటే బేస్ చేసుకొని ప్రైస్ అనేది ఎలా మూవ్ అవుతుంది. ఓకేనా, బిగ్ ప్లేయర్స్ ఎక్కడ ఉన్నారు. ఓకేనా, ఇది ట్రెండ్ లైన్ ఫాలో అయ్యించండి. బిగ్ ప్లేయర్స్ ఎక్కడ ఉన్నారు మనం ఐడెంటిఫై చేసి మనం ట్రేడ్ అనేది తీసుకోవాలండి. ఓకేనా, చూడండి నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, ఇదో చూడండి ఇక్కడికి వచ్చిందా, ఇక్కడ మూవ్ అయింది ఒకసారి మార్కెట్. ట్రెండ్ లైన్ చూడు, ఇక్కడ మార్కెట్ ట్రెండ్ లైన్ ఒకసారి సపోర్ట్ హారిజాంటల్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చిందా, ఇది చూడు ఇంకో ట్రెండ్ లైన్ తీసుకున్నాం. ఇంకో ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని ప్రైస్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిందా చూడు, ఈ లెవెల్లోనే ఇది క్రాస్ అయ్యేది, ఇది క్రాస్ అయితే ఎంతవరకు వచ్చింది, మరి సైడ్ వేస్ మార్కెటింగ్. ప్రైస్ అనేది బేస్ చేసుకొని బయర్స్ అనేది బిగ్ ప్లేయర్స్ అనేవి ఐడెంటిఫై చేసి ఓకేనా మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చేసుకోవాలండి. ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి. ప్రైస్ యాక్షన్ అనేది ఇది అండి. ప్రైస్ యాక్షన్ అంటే ఎక్కడ సప్లై జోన్ ఉంది, ఎక్కడ డిమాండ్ జోన్ ఉంది. డిమాండ్ జోన్ అంటే మెయిన్స్ ఎక్కువ బయర్స్ ఎక్కడ ఉన్నారు అది ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా, డిమాండ్ జోన్ అంటే. సప్లై జోన్ అంటే ఎక్కువ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, ఎక్కువ సెల్లర్స్ అక్కడ ఐడెంటిఫై చేసి మనం సేల్ చేసుకోవాలి. ఓకేనా, డిమాండ్ అండ్ సప్లై జోన్ బేస్ చేసుకొని. ఓకేనా, ప్రైస్ యాక్షన్ అంటే ఇదే అండి. ప్రైస్ యాక్షన్ లెవెల్స్. ఏమన్నా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు. థ్యాంక్ యూ సో మచ్.